session is we should understand the concept called storage. So we should understand the concept called storage. Okay. సో మనకి స్టోరేజ్ ఆప్షన్స్ ఏంటి అంటే మనము డేటాని ఎలా స్టోర్ చేస్తాము, వాట్ ఆర్ ద ఆప్షన్స్ వీ డూ హ్యావ్ టు స్టోర్ ద డేటా. నార్మల్గా మనకి డిఫరెంట్ అప్లికేషన్స్ ఉన్నాయి, రైట్? సో అప్లికేషన్స్లో మనము ఎలా స్టోర్ చేస్తాం డేటాని. ఓకే. సో మెయిన్గా మనకేంటి అంటే లెట్స్ ఎగ్జాంపుల్, ఇప్పుడు మన దగ్గర ఒక ఫామ్ ఉంది అనుకుందాం. ఓకే. సో నేను లాస్ట్ ఆర్ ప్రీవియస్ క్లాస్లో చెప్పినట్టు మెయిన్గా యుఐ ఎందుకు వాడతాము అంటే టు కలెక్ట్ ద డేటా ఫ్రమ్ ది యూజర్, అలాగే ఫార్మ్స్ టు కలెక్ట్ ద డేటా ఫ్రమ్ ది యూజర్స్. సో డేటాని కలెక్ట్ చేస్తాము, ఆ డేటాని మనం తీసుకెళ్ళి డేటాబేస్లో స్టోర్ చేస్తాం. సో మనకి ఫ్రంట్ ఎండ్ నుంచి డేటాబేస్కి డైరెక్ట్ యాక్సెస్ ఉండదు కాబట్టి మధ్యలో మనం ఏపీఐ బిల్డ్ చేస్తాము. సో మనం బిజినెస్ లాజిక్ మొత్తము ఏపీఐస్లో రాసుకుంటాము. ఆ డేటాని ప్రాసెస్ చేయటం కానీ, ప్రాసెస్ చేసిన డేటాని తీసుకెళ్ళి డేటాబేస్లో పెట్టడం. సో డేటాబేస్ నుంచి వచ్చిన తర్వాత ప్రింట్ ఎండ్ కావాల్సినట్టు ప్రాసెస్ చేసి డేటా ఇవ్వటం, మీద మొత్తం మనకి ఏపీఐ లెవెల్లో చూసుకుంటాడు, రైట్? సో మనకి బేసిక్గా స్టోరేజ్ ఆప్షన్స్ ఏంటి అంటే ఫ్రంట్ ఎండ్లో మనకి వితౌట్ గోయింగ్ టు టిల్ డేటాబేస్, కొన్నిసార్లు ఏంటి అంటే మనకి డేటాబేస్ దాకా వెళ్ళాల్సిన పని ఉండదు. డేటాబేస్ దాకా వెళ్ళాల్సిన పని లేకుండా మనకి కొన్ని ఆప్షన్స్ ఉన్నాయి ఫ్రంట్ ఎండ్లో. సో అలా ఉన్న ఆప్షన్స్ ఏంటి అంటే మనకు ఒకటి వచ్చేసరికి లోకల్ స్టోరేజ్, రెండోది వచ్చేసరికి సెషన్ స్టోరేజ్, మూడోది వచ్చేసరికి కుకీస్, రైట్? సో అసలు లోకల్ స్టోరేజ్ అంటే ఏంటి, సెషన్ స్టోరేజ్ అంటే ఏంటి, కుకీస్ అంటే ఏంటి, మనం ఎప్పుడు ఎక్కడ ఎలా విచ్ వన్ వీ హ్యావ్ టు యూజ్ ఇట్ అనేది విల్ జస్ట్ టేక్ ఎ లుక్ నౌ. ఓకే. సో మనకి త్రీ స్టోరేజెస్లో కూడా ఇట్ షుడ్ నాట్ కమ్యూనికేట్ విత్ ఎనీ ఏపీఐ. ఓకే. అంటే నేను అనేది డేటాబేస్తో కమ్యూనికేషన్ ఏమీ జరగదు. ఈ త్రీ స్టోరేజెస్ కూడా మనకేంటి అంటే మన బ్రౌజర్లోనే ఉంటుంది అనమాట. ఓకే. డేటాబేస్కి ఈ స్టోరేజ్కి కమ్యూనికేషన్ జరగదు, అవసరం లేదు కూడా. ఓకే. సో నార్మల్గా విల్ గో విత్ 1 by 1. యాజ్ ఆఫ్ నౌ కుకీస్, సెషన్ స్టోరేజ్ మనము వితౌట్ ఏపీఐస్ మనం ఎక్స్పెరిమెంట్ చేసి చూపించలేము. But local storage, we can see it. Okay. Now I'll just share my screen and I'll show you how the local storage will work. Okay. Local storage ఎలా వర్క్ అవుతుంది, సెషన్ స్టోరేజ్ని అండ్ కుకీస్ నేను ఇప్పుడు చూపించలేను బికాస్ అది మనకి ఏపీఐ ఉండాలి. సో అంటే డిఫరెన్సెస్ ఏంటి అనేది ఐ కెన్ టెల్ యూ. ఓకేనా? డిఫరెన్సెస్ ఏంటి అనేది ఐ కెన్ టెల్ యూ. ఓకే. సో ఈరోజు కాన్సెప్ట్ ఏంటి, యాజ్ వి డిస్కస్డ్ వీఆర్ గోయింగ్ టు డీల్ విత్ ద స్టోరేజెస్. ఫస్ట్ ఏంటి అంటే లోకల్ స్టోరేజ్. ఓకే. సో ఈ లోకల్ స్టోరేజ్ అనేది ఎలా పనిచేస్తుంది అంటే మనం ఏదైనా సరే ఇన్బిల్ట్ మన బ్రౌజర్లోనే ఆ డేటా స్టోర్ చేసుకోవాలి. ఓకే. మన బ్రౌజర్లోనే స్టోర్ చేసుకోవాలి అనుకున్నప్పుడు వి విల్ యూజ్ ద లోకల్ స్టోరేజ్. ఎలా స్టోర్ చేస్తాము అనేది ఐ జస్ట్ క్విక్లీ విల్ గో హెడ్. మనం ఒక ఫామ్ తీసుకొని ఆ ఫామ్ డేటాను కూడా మనం స్టోర్ చేయొచ్చు, ఆ డేటాను తీసుకురావచ్చు. వీ కెన్ డూ ఇట్, బట్ దట్ వీ కెన్ గో హెడ్ విత్ అసైన్మెంట్. ఫస్ట్ ఆఫ్ ఆల్ అసలు మనం ఎలా సేవ్ చేస్తాము అనేది ఐమ్ జస్ట్ ఓకే. స్టోర్ డేటా. ఓకే. సో నేను కొంత డేటా తీసుకుంటున్నాను. వేర్ ఫస్ట్ నేమ్ ఈక్వల్ టు కోడ్. ఓకే. సో లాస్ట్ నేమ్ ఈక్వల్
to begin. ఓకే, సో ఇప్పుడు నేను ఈ డేటాని నేను లోకల్ స్టోరేజ్లో స్టోర్ చేసుకోవాలి. సో ఎలా స్టోర్ చేసుకోవాలి అంటే, ఓకే, సో సింపుల్గా నాకు లోకల్ స్టోరేజ్ అనే ఒక ఆబ్జెక్ట్ ఉంటుంది. లోకల్ స్టోరేజ్ అనే ఒక ఆబ్జెక్ట్ ఉంటుంది. దాన్ని మనం ఏం చేస్తామంటే సెట్ ఐటమ్. ఓకే, ఈ ఐటమ్ని ఎలా సెట్ చేయాలంటే వీ షుడ్ యూజ్ ద కీ అండ్ వాల్యూ. సో కీ అండ్ వాల్యూ, ఓకేనా. సో ఈ కీ వాల్యూని మనం అంటే ఒక్కొక్క వాల్యూని మనము స్టోర్ చేసుకోవాలి. ఓకేనా. సో కీ పేరుతో మనం స్టోర్ చేసుకోవాలి. ఓకేనా. ఇప్పుడు నేను ఇక్కడ ఏం చేస్తున్నాను అంటే ఎఫ్ నేమ్ అనే కీతో ఏ వాల్యూని స్టోర్ చేసుకుంటున్నాను, ఫస్ట్ నేమ్ని స్టోర్ చేసుకుంటున్నాను. ఓకేనా. తర్వాత లోకల్ స్టోరేజ్ డాట్ సెట్ ఐటమ్. ఇక్కడ ఏ కీతో స్టోర్ చేస్తున్నామంటే ఎల్ నేమ్. ఓకే, ఇక్కడ వచ్చేసే తలికి దీంతో స్టోర్ చేస్తాను. రైట్. ఓకే, సో ఇప్పుడు నేను ఈ లోకల్ స్టోరేజ్ వాల్యూస్ ఐఎమ్ ఏబుల్ టు సీ ఇట్. ఐ కెన్ కాల్ దిస్ మెథడ్. ఓకేనా. సో ఇప్పుడు లెట్స్ ఎగ్జాంపుల్, నాకు ఇప్పుడు ఇక్కడ బ్రౌజర్లోకి వెళ్ళి ఇన్స్పెక్ట్ ఎలిమెంట్ కొడితే, సో మనకి ఇక్కడ అప్లికేషన్ అని ఒకటి కనపడుతుంది. రైట్, మనకి ఇక్కడ అప్లికేషన్ అని కనపడుతుంది. ఇక్కడికి వెళ్తే లోకల్ స్టోరేజ్. ఓకే, ఇక్కడికి వెళ్తే లోకల్ స్టోరేజ్. ఇది నా అంతకుముందు పాత డేటా. ఐఎమ్ గోయింగ్ టు డిలీట్ దిస్ డేటా. క్లియర్. ఓకే, సో ఐఎమ్ గోయింగ్ టు క్లియర్ ద డేటా. ఇప్పుడు చూస్తే డేటా ఏమీ లేదు మనకి. రైట్, డేటా ఏం లేదు. ఇప్పుడు నేను ఈ బ్రౌజర్ని రిఫ్రెష్ చేస్తే షుడ్ గెట్ ద డేటా. చూసారు, ఇక్కడ ఫస్ట్ నేమ్ కోడ్ వచ్చింది, ఎల్ నేమ్ బిగిన్ వచ్చింది. అంటే ఈ డేటా ఇప్పుడు ఎక్కడ అయింది, మన గూగుల్ క్రోమ్లో. నేను గూగుల్ క్రోమ్ బ్రౌజర్ యూజ్ చేస్తున్నాను కాబట్టి ఈ బ్రౌజర్లో ఈ డేటా స్టోర్ అయ్యింది. ఓకేనా, ఈ బ్రౌజర్లో ఈ డేటా స్టోర్ అయ్యింది. ఓకే, అంటే ఇప్పుడు ఏంటి, మీరు ఇక్కడ అబ్జర్వ్ చేస్తే ఇక్కడ చూడండి, స్టోరేజ్లో మనకి 3 స్టోరేజెస్ కనపడుతున్నాయి. లోకల్ స్టోరేజ్, సెషన్ స్టోరేజ్, కుకీస్. ఓకే, సో మనకి ఏదైనా కావాలన్నా కానీ, సెషన్ స్టోరేజ్ కావాలన్నా కానీ, లోకల్ స్టోరేజ్ కావాలన్నా కానీ, కుకీస్ కావాలన్నా కానీ, ఈ 3 థింగ్స్ కూడా ఇక్కడికి వచ్చి స్టోర్ అవుతాయి. ఓకేనా, అంటే మన బ్రౌజర్ లెవెల్లో మనం వీటిని స్టోర్ చేసుకోవచ్చు. ఓకే, సో ఇప్పుడు ఇక్కడ మనము లోకల్ స్టోరేజ్లో స్టోర్ చేసిన డేటాను వీఆర్ ఏబుల్ టు సీ ఇట్. రైట్, అంటే ఇప్పుడు మనం ఏం చేసాం, స్టోర్ చేసాం. బట్ దాన్ని మనం తీసుకురాగలగాలి. ఓకే, సో ఐఎమ్ గోయింగ్ టు రైట్ ద అదర్ ఫంక్షన్ టు గెట్ డేటా. ఓకే, ఫంక్షన్ గెట్ డేటా ఫ్రమ్ లోకల్. ఓకే, సో నేనేం చేస్తున్నాను ఇప్పుడు ఇక్కడ, నేనేం చేస్తాను అంటే కన్సోల్ డాట్ లాగ్ ఆఫ్. నేను ఇక్కడ ఏం చేస్తాను, మై డేటా, మై ఫస్ట్ నేమ్ అని చెప్పేసి వాట్ ఐ కెన్ డూ ఈజ్, మళ్ళీ ఇక్కడ లోకల్ స్టోరేజ్ డాట్ దీసారి గెట్ ఐటమ్. సో గెట్ ఐటమ్ కాడ నేను కీ వాడాలి. ఏం కీ వాడాలి, ఇక్కడ నేను ఫస్ట్ నేమ్ ఏ కీతో స్టోర్ చేశాను, ఎఫ్ నేమ్తో స్టోర్ చేశాను. సో ఐ కెన్ యూజ్ హియర్ ఈస్ ద ఎఫ్ నేమ్. ఓకే, సో సేమ్ వే నేను ఏం చేస్తాను, నేను ఇక్కడ కన్సోల్ డాట్ లాగ్ అని చెప్పేసి ఇక్కడ నేను ఏం చేస్తాను, లాస్ట్ నేమ్ ఇక్కడ ఎంతో ఎల్ నేమ్తో స్టోర్ చేశాను కాబట్టి కెన్ స్టోర్ ద ఎల్ నేమ్. ఓకే, ఇప్పుడు నేను ఏం చేయాలి, ఐ షుడ్ కాల్ దిస్ ఫంక్షన్ గెట్ డేటా ఫ్రమ్ లోకల్. ఓకే, సో ఇప్పుడు అబ్జర్వ్ చేస్తే ఈ కన్సోల్ లాగ్లోకి వెళ్ళి చేస్తే చూడండి, ఇక్కడ మై ఫస్ట్ నేమ్ ఈస్ కోడ్, ద సెకండ్ నేమ్ ఈస్ బిగిన్. అంటే ఇక్కడ నాకు స్టోర్ అయిన డేటా ఇక్కడ నేను తీసుకురాగలుగుతున్నాను. ఓకే, చూడండి. ఓకే, దిస్ ఈస్ వన్ వే ఆఫ్ ది స్టోర్ ద డేటా అండ్ గెట్ ద డేటా. సో రిమూవ్ చేయాలి అంటే ఐ కెన్ డూ దట్ ద రిమూవ్ యాజ్ వెల్. కంప్లీట్గా రిమూవ్ చేయొచ్చు. నేను దానికి ఫంక్షన్ క్లియర్ డేటా.
ఫంక్షన్ క్లియర్ డేటా. నేను ఏం చేస్తాను, ఐ కెన్ యూజ్ ద సెట్ టైమ్ అవుట్ మెథడ్. అంటే కొంతసేపు ఆగిన తర్వాత ఎందుకు ఫర్ ఆపరేషన్, నేను మీకు ప్రాక్టికల్గా చూపించడం కోసం అది. ఓకే, ఫంక్షన్ ఒక 5 milliseconds వెయిట్ చేద్దాం. 5 milliseconds వెయిట్ చేసి వాట్ ఐ కెన్ డూ ఈస్ లోకల్ స్టోరేజ్ డాట్ క్లియర్. ఓకే, అంటే ఏంటి, లోకల్ స్టోరేజ్ లో ఉన్న డేటా మొత్తం క్లియర్ చేయొచ్చు. అలా కాకుండా ఇంకొక ఆప్షన్ కూడా ఏముందంటే లోకల్ స్టోరేజ్ డాట్ రిమూవ్ ఐటమ్. ఏదైనా ఒక్క ఐటమ్ని రిమూవ్ చేయాలనుకున్నా కానీ వీ క్యాన్ రిమూవ్ ఇట్. లెట్స్ ఎగ్జాంపుల్, నాకు ఓన్లీ ఫస్ట్ నేమ్ ఒకటే రిమూవ్ చేయాలి అనుకుంటున్నా. ఓకే, నేను ఇక్కడ ఏం చేస్తాను అంటే నేను ఫస్ట్ నేమ్ని రిమూవ్ చేద్దాం అనుకుంటున్నాను. ఓకే, సో ఫస్ట్ నేమ్ నేను రిమూవ్ చేద్దాం అనుకుంటున్నాను. సో దాని తర్వాత లోకల్ ఒక 5 milliseconds ఆగిన తర్వాత రిమైనింగ్ డేటా మొత్తాన్ని కూడా రిమూవ్ చేయాలి అని అనుకుంటున్నాను. ఓకే, సో ఇప్పుడు ఇక్కడ ఏం జరుగుతుంది అంటే I can call this method clear data. ఓకే, సో ఇప్పుడు ఏం జరుగుతుందో జస్ట్ టేక్ ఏ లుక్. ఇప్పుడు ఏమైంది, ఫస్ట్ నాకు ఇక్కడ ఆల్రెడీ మెమరీలో, అప్లికేషన్ మెమరీలో ఫస్ట్ నేమ్ ఉంది, లాస్ట్ నేమ్ ఉంది. ఓకేనా, సో నేను ఇప్పుడు ఇక్కడ రిఫ్రెష్ చేసినప్పుడు ఏం జరుగుతుందో చూద్దాం. ఇక్కడ కోడ్ బిగిన్, ఈ రెండు వచ్చేసినాయి. రైట్, అప్లికేషన్కి వెళ్ళాను, చూడండి నాకు రిమూవ్ అయిపోయింది. నేను మళ్ళీ రిఫ్రెష్ చేస్తాను, చూడండి. ఇక్కడ ఎందుకు ఓన్లీ బిగిన్ ఉంది ఇక్కడ, ఎందుకంటే నేను ఒక ఐటమ్ని రిమూవ్ చేశాను కాబట్టి, అంటే ఎమ్మటెమ్మటెమ్మటెమ్మటే జరిగినాయి కాబట్టి నాకు అలా జరిగింది. ఇక్కడ చూస్తే చూడండి లాస్ట్ నేమ్ ఒకటే ఉంటుంది, ఎందుకు ఇమీడియట్గా జరిగినాయి కాబట్టి. ఓకే, లేదు నేను ఈ ఫంక్షన్ కూడా రిమూవ్ ఐటమ్ కూడా నేను తీసుకెళ్ళి ఇక్కడ పెట్టేసి దీన్ని తీసేస్తాను. దెన్ యూ కెన్ సీ నౌ కోడ్ బిగిన్ ఉంది, ఒక 5 milliseconds తర్వాత ఈ రెండు కూడా ఉండవు. ఏం జరుగుతుంది, ఇట్స్ క్లియరింగ్ ద డేటా. సో ఇక్కడ మనకి ఏం జరుగుతుంది అంటే లోకల్ స్టోరేజ్లో ఎందుకు అసలు ఈ లోకల్ స్టోరేజ్ ఎందుకు, లేదంటే సెషన్ స్టోరేజ్ ఎందుకు, లేదంటే కుకీస్ ఎందుకు అంటే ఐ టెల్ యూ. మనకి నార్మల్గా ఏం జరుగుతుంది అంటే ఫస్ట్ ఐ ఎక్స్ప్లెయిన్ ద సెషన్ స్టోరేజ్, then we'll go for the local storage, then we'll go for the cookies. ఓకేనా, లెట్స్ ఎగ్జాంపుల్, మీరు ఇప్పుడు ఫేస్బుక్ అనే ఒక అప్లికేషన్ ఉంది, ఫేస్బుక్ కానీ ఇన్స్టాగ్రామ్ కానీ ఈ అప్లికేషన్స్ అన్నీ ఉన్నాయి కదా. మీరు మీ బ్రౌజర్లో ఫేస్బుక్ అప్లికేషన్ ఓపెన్ చేసి పెట్టుకున్న తర్వాత మీరు ఎవ్రీ టైం లాగిన్ చేయకుండా ఫేస్బుక్ అని కొట్టంగానే ఆటోమేటిక్గా ఎలా వచ్చేస్తుంది డాష్ బోర్డ్ వితౌట్ లాగింగ్ టు ద అప్లికేషన్. హౌ యూ ఆర్ గోయింగ్ టు డైరెక్ట్లీ అన్ అప్లికేషన్ ఎలా జరుగుతుంది అంటే యూజర్ నేమ్ పాస్వర్డ్ సమ్వేర్ ఎల్స్ స్టోర్ ఇన్ టు యువర్ బ్రౌజర్ కదా, ఎక్కడో సార్ స్టోర్ అయ్యి ఉంటాయి కదా. ఓకే, మీరు ఎప్పుడైనా అబ్జర్వ్ చేశారా అసలు ఈ మెకానిజం ఎలా జరుగుతుంది అని? మీరు ఫస్ట్ టైం ఫేస్బుక్లో లాగిన్ అయ్యారు, లాగిన్ అయ్యేటప్పుడు కింద చిన్న చెక్ బాక్స్ ఉంటుంది, ఏంటి, రిమెంబర్ మీ అని ఒక చెక్ బాక్స్ ఉంటుంది. రిమెంబర్ మీ అని కొట్టి లాగిన్ అయిన తర్వాత నెక్స్ట్ ఎవ్రీ టైం జరిగేటప్పుడు మనకి ఆటోమేటిక్గా ఫేస్బుక్ కొట్టంగానే వితౌట్ ఎంటరింగ్ ద యూజర్ నేమ్ అండ్ పాస్వర్డ్ ఇది ఆటోమేటిక్గా మనకి పేజ్లోకి వెళ్ళిపోతుంది. ఎలా వెళ్ళిపోతుంది, ఫ్లిప్కార్ట్ అయినా కానీ పేటిఎం అయినా కానీ ఇలాంటి అప్లికేషన్లన్నీ ఎలా వెళ్ళిపోతాయి. ఓకే, సో ఈ 3 కాన్సెప్ట్స్ కూడా దేని మీద పనిచేస్తాయి అంటే ఓకే, ఈ 3 కాన్సెప్ట్స్ కూడా మనకి పనిచేసేది బ్రౌజర్ స్టోరేజ్ వలన. ఈ బ్రౌజర్ స్టోరేజ్లోనే మనకి లోకల్ స్టోరేజ్ ఉంది, సెషన్ స్టోరేజ్ ఉంది, అండ్ కుకీస్ కూడా పనిచేస్తాయి అనమాట. ఓకేనా, కుకీస్ somehow is completely different compared to these 2 storages. ఓకే, ఈ 2 స్టోరేజ్ తో పోల్చుకుంటే కుకీస్ విల్ బి డిఫరెంట్. ఓకే, ఫస్ట్ డిఫరెన్స్ ఏంటి అంటే లోకల్ స్టోరేజ్ కి సెషన్ స్టోరేజ్ కి. ఓకే, లోకల్ స్టోరేజ్ అనేది బ్రౌజర్ మీద పనిచేస్తుంది, సెషన్ స్టోరేజ్ అనేది బ్రౌజర్ లో ఉన్న ఈచ్ ట్యాబ్ మీద పనిచేస్తుంది.
అర్థమైందా? ఈచ్ ట్యాబ్. ట్యాబ్ అంటే ఏంటి? ఇదొక ట్యాబ్, ఇదొక ట్యాబ్, ఇదొక ట్యాబ్, ఇదొక ట్యాబ్. రైట్? అంటే ఏం జరుగుతుంది అంటే నేను ఒక్కొక్క ట్యాబ్ ఓపెన్ చేసినప్పుడల్లా, ఒక్కొక్క ట్యాబ్ ఓపెన్ చేసినప్పుడల్లా ఒక్కొక్క సెషన్ క్రియేట్ అవుతుంది. ఒక్కొక్క సెషన్ క్రియేట్ అవుతుంది అంటే కొత్త సెషన్ క్రియేట్ అవుతుంది. ఈచ్ సెషన్కి ఈచ్ సెషన్కి ఓకే ఒక 5 MB ఆఫ్ ఎక్స్పోజర్ ఉంటుంది. ఓకే, ఒక్కొక్క సెషన్లో నేను 5 MB వరకు స్టోర్ చేసుకోవచ్చు. ఓకేనా? బట్ లోకల్ స్టోరేజ్ ఎలా ఉంటుంది అంటే నువ్వు ఎన్ని సెషన్లు ఓపెన్ చేసినా కానీ వీ హ్యావ్ ఓన్లీ సింగిల్ లోకల్ స్టోరేజ్. దట్ క్యాపబిలిటీ ఈజ్ 5 MB టు 10 MB వరకు మనకి యాక్సెసిబిలిటీ ఉంటుంది బేస్డ్ ఆన్ ది బ్రౌజర్. ఓకేనా? బట్ ది స్టోరేజ్ లైఫ్ టైం ఎంతవరకు అంటే సెషన్ స్టోరేజ్ అయితే వన్స్ వీ కెన్ క్లోజ్ ద ట్యాబ్. లెట్స్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఈ ట్యాబ్ ఉంది అనుకుందాం. ఈ ట్యాబ్ ఓపెన్ చేశాను నేను. ఈ ట్యాబ్ ఓపెన్ చేసినప్పుడు ఓపెన్ చేయగానే సెషన్ స్టోరేజ్ యొక్క టైం లైఫ్ వ్యాలిడిటీ స్టార్ట్ అవుతుంది. నేను ఎప్పుడైతే ఇది క్లోజ్ చేశానో దాని లైఫ్ విల్ బి క్లోజ్డ్. దాని తర్వాత దాని యాక్సెసిబిలిటీ ఉండదు. బట్ లోకల్ స్టోరేజ్ ఎలా ఉంటుంది అంటే అంటిల్ అన్లెస్ బై యూజింగ్ ప్రోగ్రామాటిక్గా, నేను ఇందాక ప్రోగ్రామ్ యూజ్ చేసి క్లియర్ చేశాను కదా డేటా, అట్లా క్లియర్ చేసిన దాకా కూడా లోకల్ స్టోరేజ్ అనేది అవైలబిలిటీ ఉంటుంది. అది కొన్ని సంవత్సరాలైనా అలానే ఉంటుంది. అంటిల్ అన్లెస్ యూ క్లియర్ ఇట్ బై మాన్యువల్లీ ఆర్ ప్రోగ్రామాటికల్లీ. మాన్యువల్గా కానీ ప్రోగ్రామ్ త్రూ కానీ మనం క్లియర్ చేసిన దాకా డేటా అలానే ఉంటుంది. మాన్యువల్గా ఎలా క్లియర్ చేస్తాము అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు నేను ఈ మెథడ్ని కాల్ చేయలేదు అనుకుందాం. ఓకే, నాకు ఇక్కడ ఇప్పుడు ఏమవుతుంది, డేటా ఇలానే ఉండిపోతుంది. నేను వెళ్ళి మాన్యువల్గా ఇక్కడికి వెళ్ళి క్లియర్ చేసినంత వరకు ద డేటా షుడ్ బి అవైలబుల్. అంటే మనకేంటి వ్యాలిడిటీ ఆఫ్ ది స్టోరేజ్ లైఫ్ టైం అనేది ఎప్పటి వరకు ఉంటుంది అనేది సెషన్ స్టోరేజ్కి లోకల్ స్టోరేజ్కి డిఫరెన్స్ ఏంటి అంటే లోకల్ స్టోరేజ్ ఎప్పటి వరకు ఉంటుంది అంటిల్ అన్లెస్ మనం క్లియర్ చేసిన దాకా ఉంటుంది. సెషన్ స్టోరేజ్ ఎప్పటి వరకు ఉంటుంది, మనం ఎప్పుడైతే సెషన్ క్లోజ్ చేస్తామో అప్పటి వరకు ఉంటుంది. సెషన్ అంటే ఏంటి, ఇక్కడ న్యూ ట్యాబ్. ఒక కొత్త ట్యాబ్ ఓపెన్ చేస్తే ఇట్ విల్ బి క్రియేట్ ఏ న్యూ సెషన్. ఇట్ విల్ బి క్లోజ్డ్ వన్స్ ఇట్ విల్ బి క్లియర్డ్ వన్స్ క్లోజ్ ద సెషన్ అంటే ట్యాబ్. ఓకేనా? సో ఇట్లా మనకి ఏంటి అంటే డిపెండ్స్ అపాన్ ది మన రిక్వైర్మెంట్ని బట్టి వీ కెన్ యూజ్ ఇట్. కుకీస్ అనేది వి విల్ యూజ్ ఫర్ ది సెక్యూర్ పర్పస్. కుకీస్ అనేది మనం ఎందుకు యూజ్ చేస్తామంటే సెక్యూర్ పర్పస్. ఓకేనా? సో మనకి ఎప్పుడైనా సరే సెక్యూర్డ్ వేలో మనం మన డేటాని ఫ్రంట్ ఎండ్ నుంచి బ్యాక్ ఎండ్కి పంపించాలి అంటే మీరు ఎప్పుడైతే లాగిన్ అవుతారో లాగిన్ అయినప్పుడు ఒక ఐడి క్రియేట్ అవుతుంది. ఓకేనా? సో ఐడి క్రియేట్ అయిన తర్వాత ఈ కమ్యూనికేషన్ ఎస్టాబ్లిష్ అయ్యేటప్పుడు ప్రతిసారి కూడా మనం ఏం చేస్తాము అంటే ఆ ఐడిని పాస్ చేస్తాము ఫ్రంట్ ఎండ్ నుంచి బ్యాక్ ఎండ్కి, బ్యాక్ ఎండ్ నుంచి ఫ్రంట్ ఎండ్కి. ఓకేనా? సో అలా పాస్ చేసినప్పుడల్లా ఐడిని వెరిఫై చేసుకుంటుంది. ఓకేనా? అంటే ప్రాపర్గా ఫ్రంట్ ఎండ్ నుంచి ప్రాపర్గా వస్తుందా లేదా అనేది. ఇది మోర్ ఇంటూ సెక్యూరిటీ పర్పస్ కోసం మనము కుకీస్ యూజ్ చేస్తాం అనమాట. ఓకేనా? కుకీస్ యూజ్ చేస్తాం. దిస్ ఈస్ ద కాన్సెప్ట్ కాల్డ్ ద స్టోరేజ్ ఇన్ ద ఫ్రంట్ ఎండ్. ఓకే, సో ద నెక్స్ట్ కాన్సెప్ట్ మనం డిస్కస్ చేయాల్సిన నెక్స్ట్ కాన్సెప్ట్ ఏంటి అంటే ఏపీఐస్. ఓకేనా? అసలు ఏపీఐ అంటే ఏంటి, ఈ ఫ్రంట్ ఎండ్కి ఏపీఐకి మనం మెయిన్గా ఎలా కమ్యూనికేట్ అవుతుంది అనేది మనకి జావా స్క్రిప్ట్లో మనకి ఎక్స్పెషల్లీ ఏంటి అంటే జావా స్క్రిప్ట్లో మనకి 2 టైప్స్లో కమ్యూనికేట్ చేయొచ్చు. ఓకే, జావా స్క్రిప్ట్లో మనకి 2 టైప్స్లో కమ్యూనికేషన్ చేయొచ్చు. ఒకటి వచ్చేసరికి XML HTTP రిక్వెస్ట్. ఓకే, రెండోది వచ్చేసరికి ఫెచ్. ఓకే, మూడోది వచ్చేసరికి యాక్సెస్. బట్ ఇది ఏంటంటే థర్డ్ పార్టీ లైబ్రరీ. ఇది మనకి థర్డ్ పార్టీ లైబ్రరీ. ఇది మనం ఎప్పుడు నేర్చుకుంటామంటే రియాక్ట్లో నేర్చుకుంటాం. ఇది వచ్చేసరికి మనము రియాక్ట్ జేఎస్లో వచ్చినప్పుడు నేర్చుకుంటాము. ఓకేనా? ఇప్పుడు మనం ఏంటి అంటే XML HTTP రిక్వెస్ట్ ఎలా పనిచేస్తుంది, ఫెచ్ ఎలా పనిచేస్తుంది అనేది విల్ టేక్ ఏ లుక్. ఓకే, సో దీనికంటే ముందు అసలు ఏపీఐ అంటే ఏంటి,
API is nothing but a one method where it communication between your front end and database. ఓకేనా? సో మనకి యాక్చువల్గా టూ థింగ్స్ ఉంటాయి. ఏపీఐస్లో టూ టైప్స్ ఆఫ్ స్ట్రక్చర్స్ ఉంటాయి. ఏపీఐస్లో వీ హ్యావ్ ఏ టూ టైప్స్ ఆఫ్ స్ట్రక్చర్స్. ఒకటి వచ్చేసరికి రెస్ట్ ఏపీఐ, రెండోది వచ్చేసరికి సోప్ ఏపీఐ. ఏంటి రెండింటికి డిఫరెన్సెస్ అంటే, మీరు చాలా మంది వింటానే ఉంటారు రెస్ట్ ఏపీఐస్ బిల్డ్ చేయడం వచ్చా, రెస్ట్ ఏపీఐ. వాట్ ఈస్ దిస్ రెస్ట్ ఏపీఐ? ఓకే, మనకి మీరు ఎప్పుడు వినని ఇంకొకటి ఏంటి అంటే సోప్ ఏపీఐ. సో ఈ రెండింటికి డిఫరెన్సెస్ ఏంటి అంటే, రెస్ట్ ఏపీఐ అంటే మీ ఫ్రంట్ ఎండ్ నుంచి మీ జావాకి ఆ డేటాబేస్కి కమ్యూనికేషన్లో డేటా ఎలా పాస్ అవ్వాలి అనే స్ట్రక్చర్ని ఇక్కడ డిఫైన్ చేస్తారు. రెస్ట్ ఏపీఐ ఏమి యూజ్ చేస్తుంది అంటే జేసన్ని యూజ్ చేస్తుంది. ఓకే, సోప్ ఏపీఐ ఏం స్ట్రక్చర్ని యూజ్ చేస్తుంది అంటే XML స్ట్రక్చర్ని యూజ్ చేస్తుంది. ఓకే, బాగానే ఉంది. జేసన్ అంటే ఏంటి? ఓకే, జేసన్ అంటే ఏంటి అంటే కీ వాల్యూ పెయిర్. ఓకేనా? సో ఆ డేటా ఎలా ఉంటుంది అంటే, లెట్స్ ఎగ్జాంపుల్ ఇప్పుడు నా దగ్గర ఒక ఫామ్ డేటా ఉంది. ఆ డేటా నేను బ్యాక్ ఎండ్కి పంపించాలి. బై యూజింగ్ ద జేఎస్ఎన్ డేటా. ఆ జేఎస్ఎన్ డేటా ఎలా ఉంటుంది అంటే, అది షో యూ నౌ వేర్ ఓకే మై డేటా ఈక్వల్ టు అని చెప్పేసి ఇలా ఉంటుంది. ఏంటిది? నేను ఫస్ట్ నేము, లాస్ట్ నేము, ఈమెయిల్ ఐడి, మొబైల్ నెంబరు, జెండరు, హాబీస్, ఈ డేటాను నేను స్టోర్ చేయాలనుకుంటున్నా బ్యాక్ ఎండ్లో. ఓకే, ఇప్పుడు ఏంటి ఎలా ఉంటుంది? ఫస్ట్ నేమ్. ఓకే, శివ. ఓకే, నెక్స్ట్ లాస్ట్ నేమ్. ఓకే, నెక్స్ట్ వచ్చేసరికి ఈమెయిల్ ఐడి. ఓకే, ఈమెయిల్ వచ్చేసరికి gshiva@gmail.com. ఓకే, నెక్స్ట్ వచ్చేసరికి మొబైల్ నెంబర్ అనుకుందాం. ఓకే, 90909090. ఓకే, నెక్స్ట్ వచ్చేసరికి జెండర్. ఓకే, నెక్స్ట్ వచ్చేసరికి హాబీస్. ఓకే, హాబీస్ మనకి ఏముంటాయి ఇక్కడ? ఫ్రాంక్గా చెప్పాలంటే హాబీస్ మోర్ దెన్ 1 ఉంటాయి కాబట్టి అగైన్ ఇట్ విల్ యాక్సెప్ట్ ద ఎరే ఇక్కడ. ఓకే, క్రికెట్. ఓకే, స్విమ్మింగ్. ఇలా మనకి నెక్స్ట్ ఇంకోటి ఏదన్నా తీసుకుందాం. లెట్స్ ఎగ్జాంపుల్ ఎంప్లాయ్ ఐడి అనుకుందాం. ఓకే, ED001. ఓకే, సో ఇప్పుడు మీరు అబ్జర్వ్ చేస్తే ఇదంతా ఏంటి? ఇది మొత్తం కూడా మనకి ఏంటంటే జేఎస్ఎన్ స్ట్రక్చర్ అనమాట. ఇదంతా మనకి ఏంటి అంటే జేఎస్ఎన్ స్ట్రక్చర్. ఓకేనా? సో ఇక్కడ మనం ఇంకోటి ఏంటి అంటే మనం అబ్జర్వ్ చేయాల్సింది, లెట్స్ ఎగ్జాంపుల్ నాకు అడ్రస్ అని ఇంకోటి ఉంది అనుకుందాం. ఓకే, నెక్స్ట్ ఇంకోటి ఏంటి? అడ్రస్. ఓకే, సో ఇక్కడ నాకు అడ్రస్ అగైన్ షుడ్ బి అన్ ఆబ్జెక్ట్. అడ్రస్ నాకు ఇంకొక ఆబ్జెక్ట్ అవ్వచ్చు. ఎందుకు? దీంట్లో స్టేట్ ఉండొచ్చు. ఓకే, లేదంటే డిస్ట్రిక్ట్ ఉండొచ్చు. ఓకే, సంథింగ్ అదొకటి. నెక్స్ట్ పిన్ కోడ్ ఉండొచ్చు. ఓకే, సంథింగ్ ఏదో ఒకటి. ఓకే, ఇప్పుడు మీరు ఇక్కడ అబ్జర్వ్ చేస్తే ఆబ్జెక్ట్ లోపల ఇక్కడ ఒక అరే ఉంది. ఆబ్జెక్ట్ లోపల ఇంకొక ఆబ్జెక్ట్ ఉంది. ఓకే, దీన్నే మనం ఏమంటామంటే కంప్లీట్గా ఆబ్జెక్ట్ అంటాం, లేదంటే జేఎస్ఎన్ స్ట్రక్చర్ అని కూడా అంటాం. దీన్ని మీరు XML-లో పెట్టాలనుకోండి. పెట్టాలి అంటే నార్మల్గా XML స్ట్రక్చర్ ఎలా ఉంటుందంటే, XML స్ట్రక్చర్ కంప్లీట్గా డిఫరెంట్గా ఉంటుంది. XML స్ట్రక్చర్ HTML వేలో ఉంటుంది అనమాట. XML స్ట్రక్చర్ HTML ఫార్మాట్లో ఉంటుంది. మీకు XML స్ట్రక్చర్ తెలుసా? ఒక్క నిమిషం, లెట్ మీ
give you XML example code. ఓకే, XML తీసుకుంటాను ఏదో ఒకటి. ఇదిగో ఇలా ఉంటుంది XML. XML ఎలా ఉంటుంది మనకి, ఇలా ఉంటుంది. సి దిస్ ఈజ్ అవర్ XML కోడ్. XML కోడ్ మనకి ఎలా ఉంటుంది, డేటా ఈక్వల్ టు ఇలా ఉంటుంది మనకి. ఓకేనా? సో ఇప్పుడు మీరు ఇక్కడ అబ్జర్వ్ చేయాల్సింది ఏంటి అంటే, ఇట్ ఈస్ లుక్ లైక్ అవర్ XML కోడ్. మీరు ఇక్కడ అబ్జర్వ్ చేయాల్సింది ఏంటి అంటే, ఈ రెండింటితో పోల్చుకుంటే మనకి సింపుల్గా ఉండే స్ట్రక్చర్ ఏంటి, మనకి సింపుల్గా ఉండే స్ట్రక్చర్ ఏంటి? ఎందుకంటే మీరిక్కడ ఈ డేటాని ఈ రెండు డేటాల్లో కూడా మనకి నార్మల్గా చెప్పాలి అంటే ఈ డేటానైనా సరే ఈ రెండు డేటాలను కూడా మనం తీసుకెళ్లే డేటాబేస్లోనే స్టోర్ చేయాలి. రెండింటిని కూడా మనం డేటాబేస్లోనే స్టోర్ చేయాలి. ఓకే, ఇప్పుడు నాకు ఇంతవరకు ఒక టేబుల్లో ఉంది అనుకుందాం, హాబీస్ ఇంకో టేబుల్లో ఉంది అనుకుందాం, అడ్రస్ ఇంకో టేబుల్లో ఉంది అనుకుందాం. అంటే ఇప్పుడు నేను ఏం చేస్తాను, ఈ డేటా నేను జావాకి వెళ్ళిన తర్వాత మీరు ఏదైతే ఏపీఐ బిల్డ్ చేయాలనుకున్న Node.js పైథాన్ ఎక్కడికి వెళ్ళినా ఈ డేటా వెళ్ళిన తర్వాత నేను ఏం చేస్తానంటే ఈ డేటాను నేను విడగొడతాను. ఓకే, డిఫరెంట్ పోజోస్గా విడగొడతాను, ఫస్ట్ నేమ్ లాస్ట్ నేమ్. ఇప్పుడు నాకు ఈ డేటా రావాలంటే ఎలా వస్తుంది, సింపుల్గా నేను ఏం చేస్తాను, మై డేటా డాట్ అని కొట్టేసి ఫస్ట్ నేమ్ అని కొట్టంగానే నాకు ఇలా ఈ డేటా వచ్చేసింది, ఎక్కడ జావాలో అయినా పైథాన్లో అయినా ఎక్కడైనా. అదే దీన్ని తీయాలి అంటే ఎలా తీయాలి, ఇప్పుడు దీన్ని మనం దీనిలో కన్వర్ట్ చేయాలి అంటే డేటా ఇక్కడ చూడండి, ఇది డేటా. ఓకే, ఈ డేటా షుడ్ బి క్లోజ్డ్ బై హియర్. ఓకే, ఇక్కడ మనం అబ్జర్వ్ చేస్తే ఫస్ట్ నేమ్, ఓకే, ఇది నా ఫస్ట్ నేమ్. ఇక్కడ వచ్చేసరికి ఫస్ట్ నేమ్ ఎండ్ అవుతుంది. ఇక్కడ ఏముంటుంది, శివ అనేది ఇక్కడ ఉంటుంది. ఓకే, శివ అనేది ఇక్కడ ఉంటుంది. ఇలా మనకి ఏమవుతుంది, సో అంటే ఇందుట్లో నుంచి మనం డేటా తీసుకోవాలి. ఇప్పుడు అంటే దీని మీద ఇంకొక లేయర్ రాయాలి. ఎందుకు, ఈ HTML నుంచి నార్మల్ ఆబ్జెక్ట్లో కన్వర్ట్ చేయడానికి ఇంకొక లేయర్ రాయాలి. ఓకే, సో అందుకే మనకి ఒక ఓల్డెన్ డేస్లో మనకి ఈ సోప్ APIs వాడేవాళ్ళు. ఇప్పుడు దీనివల్ల ఏమవుతుందంటే టైం టేకింగ్ ప్రాసెస్ ఎక్కువ అవుతుంది, లోడ్ ఆఫ్ ది డేటాకి లోడ్ ఎక్కువ అవటం వల్ల ఎవ్రీవన్ ఈజ్ మూవ్ టు JSON స్ట్రక్చర్. ఎందుకంటే JSON ఈజ్ లైట్ వెయిట్, ఓకేనా? JSON అనేది లైట్ వెయిట్ అండ్ ఇది వచ్చేసరికి టైట్లీ కపుల్డ్ విత్ ఇట్ లుక్ లైక్ HTML ప్రోగ్రామ్ అండ్ ఇంకొక థర్డ్ పార్టీ లైబ్రరీని మనం వాడాలి ఈ డేటాని నార్మల్గా మనము మన ఆబ్జెక్ట్స్లోకి కన్వర్ట్ చేసుకోవాలంటే. బట్ దీనికైతే అవసరం లేదు. ఓకే, సింపుల్గా మై డేటా డాట్ ఫస్ట్ నేమ్ అంటే ఇట్ విల్ ప్రింట్ ఇట్. ఇప్పుడు ఇది డేటా డాట్ ఫస్ట్ నేమ్ అంటే ఇది ప్రింట్ అవుతుందా, అవ్వదు. దీన్ని మళ్ళీ నేను ఏం చేయాలి, ఆబ్జెక్ట్లో కన్వర్ట్ చేయాలి, ఒక థర్డ్ పార్టీ ఫామ్ రాసుకొని ఆ డేటా నార్మల్గా ఆబ్జెక్ట్లో కన్వర్ట్ చేసి అక్కడి నుంచి డాట్ డేటా అని తీసుకోవాలి. ఓకే, కాకపోతే మనకి ఏంటంటే దీనికి కంపేర్ చేస్తే సమ్హౌ ద సోప్ API is more secured. ఓకే, బట్ కానీ మనకి మైక్రో సర్వీసెస్ ఇంప్లిమెంట్ చేయాలంటే వీ షుడ్ యూజ్ ఓన్లీ JSON డేటా. ఓకేనా? సో సోప్ సర్వీసెస్ ఇప్పుడు ఎవరు వాడతలేదు, వెరీ రేర్ కేసెస్లో సోప్ సర్వీసెస్ వాడుతున్నారు. 99.99 ప్రాజెక్ట్స్ వి విల్ యూజ్ ద ఓన్లీ JSON స్ట్రక్చర్. ఓకే, మీరు JSON స్ట్రక్చర్ గురించి తెలుసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు దీన్నే నేను లోకల్ స్టోరేజ్లో స్టోర్ చేసుకోవాలనుకోండి, సింపుల్గా నేను ఇప్పుడు ఏం చేస్తాను, ఈ డేటా మొత్తాన్ని స్టోర్ చేసుకోవాలనుకోండి, నేను ఏం చేస్తాను ఇప్పుడు సింపుల్గా, సో లోకల్ స్టోరేజ్ డాట్ సెట్ ఐటమ్ ఓకే మై డేటా అని చెప్పేసి నేను ఇక్కడ మై డేటాని స్టోర్ చేస్తాను. ఓకేనా? సో ఇప్పుడు మీరు అబ్జర్వ్ చేస్తే ఇది వెళ్ళి డైరెక్ట్గా లోకల్ స్టోరేజ్లో స్టోర్ అయిపోతుంది. సారీ ప్లీజ్ సి, ఇక్కడ చూస్తే చూడండి
ఆబ్జెక్ట్లో మై డేటా వెళ్ళి మొత్తం ఇక్కడ స్టోర్ అయిపోయింది. ఓకే, సో మీకు కనపడేలా స్టోర్ చేయాలి అంటే మనకి ఇక్కడ JSON డాట్ స్ట్రింగిఫై అని ఒక కాన్సెప్ట్ ఉంటుంది. JSON డాట్ స్ట్రింగిఫై అంటే ఆబ్జెక్ట్ని స్ట్రింగ్లోకి కన్వర్ట్ చేసి స్టోర్ చేస్తుంది. మనకున్న ఆబ్జెక్ట్ని స్ట్రింగ్లోకి కన్వర్ట్ చేసి స్టోర్ చేస్తుంది. ఓకే, లెట్ మీ షో యూ నౌ. సి, ఇక్కడ చూసారా, ఇప్పుడు ఎంటైర్ నా డేటా మొత్తాన్ని ఇక్కడ స్టోర్ చేసింది. ఇందాక ఏం చేసాము, ఒక్కొక్క ఆబ్జెక్ట్ అని తీసుకొని స్టోర్ చేసాం. ఒక్కొక్క స్ట్రింగ్ అని తీసుకొని స్టోర్ చేసాం. ఇక్కడ ఏం చేసాం, ఎంటైర్ ఆబ్జెక్ట్ మొత్తాన్ని తీసుకెళ్ళి ఇక్కడ స్టోర్ చేసాం. ఓకేనా, సో మనం ఏంటి అంటే మనకి ఇక్కడ 2 టైప్స్ ఆఫ్ APIs ఉంటాయి. ఒకటి వచ్చేసి తనకి స్ట్రక్చర్స్ ఉంటాయి. ఒకటి రెస్ట్ API అంటారు, రెండోది SOAP API అంటారు. ఇది చాలా అవుట్డేటెడ్, నో వన్ యూజింగ్ రైట్ నౌ ఎవరి వన్ యూజింగ్ ద రెస్ట్ఫుల్ వెబ్ సర్వీసెస్ అంటారు. ఈ రెస్ట్ APIనే యూజ్ చేస్తున్నారు. ఆ రెస్ట్ APIని యూజ్ చేయాలంటే యూ షుడ్ అండర్స్టాండ్ ద JSON. సో JSON is nothing but an object is combination of the key value. దీన్ని కీ అంటారు, దీన్ని వాల్యూ అంటారు. ఓకేనా, సో ద ఆబ్జెక్ట్ is combination of the array, combination of the object as well. ఓకేనా, సో మనం బేసిక్ ఏంటి అంటే, సో బేసిక్గా మనకి ఈ వితౌట్ JSON అండర్స్టాండబుల్ వీ కాంట్ గో ఫర్ ది APIs. ఓకేనా, ఎందుకంటే మనకి API నుంచి వచ్చే డేటా మనకి JSON ఫార్మాట్లోనే వస్తుంది. APIకి నువ్వు డేటా పంపించాలన్నా కానీ JSON ఫార్మాట్లోనే మనము డేటా పంపిస్తాం అనమాట. ఓకే, మీకు ఒక డమ్మీ సర్వీస్ చూపిస్తాను, డమ్మీ JSON చూపిస్తాను. ఇదిగో ఇలా ఉంటుంది రియల్ డేటా. ఎలా ఉంటుంది రియల్ డేటా. ఇప్పుడు మనకి ఏంది, ఒక ఆబ్జెక్ట్ ఉంది, ఆబ్జెక్ట్లో array ఆఫ్ ఆబ్జెక్ట్స్ ఉన్నాయి. I'll just copy and show you in the JSON structure. Okay, చూడండి, నాకు ఎన్ని ఉన్నాయి, టోటల్ 194 ప్రొడక్ట్స్ ఉన్నాయి. ప్రొడక్ట్స్ ఓపెన్ చేసి చూడండి 194. ఇక్కడ ప్రజెంట్ మనం ఓన్లీ లిమిట్ 30 అని పెట్టాము, అంటే లిమిట్ 30 ఉన్నాయి, ఒక పేజ్కే తీసుకున్నాం. అందుకే 29 ప్రొడక్ట్స్ వచ్చినాయి. ఇట్ విల్ స్టార్ట్ ఫ్రమ్ 0 కాబట్టి ఇక్కడ చూస్తే ఇక్కడ చూడండి ఐడి ఉంది, టైటిల్, డిస్క్రిప్షన్, కేటగిరీ, ప్రైస్, ఒక డిస్కౌంట్ ప్రైస్, రేటింగ్, స్టాక్. ఓకే, మీరు ఇక్కడ అబ్జర్వ్ చేసి చూడండి, ఈ ఆబ్జెక్ట్లో మళ్ళీ అరే ఉంది, అరేలో ట్యాగ్స్ ఉన్నాయి, బ్యూటీ. ఓకే, నెక్స్ట్ వచ్చేసరికి ఆబ్జెక్ట్లో ఇంకొక ఆబ్జెక్ట్ ఉంది, డైమెన్షన్స్. ఆబ్జెక్ట్లో అరే ఉంది, అరే లోపల ఆబ్జెక్ట్స్ ఉన్నాయి. ఓకేనా, సో రియల్గా మనకి డేటా ఎలా ఉంటుంది, ఈ డేటానే మనం ఏం చేస్తాము అంటే, ఈ డేటా మనకి API రిటర్న్ చేస్తుంది. ఈ వచ్చిన డేటాని యూజ్ చేసుకొని మనము UIని బిల్డ్ చేస్తాం. అర్థమైందా? ఇప్పుడు మొన్న మీకు ఒక టాస్క్ ఇచ్చాను. టాస్క్ ఏంటి, మీ దగ్గర అసలు HTML ఎలిమెంట్స్ ఏమీ లేకుండా నేను డామ్ని డైనమిక్గా క్రియేట్ చేయమన్నాను. ఓకేనా, డామ్ని డైనమిక్గా క్రియేట్ చేసి ఓకే, ఆ డామ్లో ఈ డేటాని కనుక మీరు అప్డేట్ చేయగలిగితే యువర్ టూ గుడ్ ఎనఫ్ ఫర్ ది JavaScript, HTML, CSS అండ్ బూట్స్ట్రాప్. మీరు అక్కడ రియల్గా బూట్స్ట్రాప్ యూజ్ చేసి ఇది కనుక బిల్డ్ చేయగలిగితే, ఐఎమ్ టెల్లింగ్ యూ కెన్ క్లియర్ ఎనీ ఇంటర్వ్యూ. దెర్ ఈస్ నో డౌట్ ఎట్ ఆల్. ఓకేనా, మీరు ఈ JSON యూజ్ చేసి, రేపు నేను చెప్తాను ఈ JSONని JavaScriptలోకి ఎలా డేటా తెచ్చుకోవాలి అనేది ఐ విల్ షో యూ. ఓకేనా, సో ఇదే డేటాను XML, HTTP రిక్వెస్ట్, ఫెచ్, ఈ రెండు యూజ్ చేసి ఈ డేటాను ఎలా తీసుకురావాలి, ఈ డేటాను యూజ్ చేసి కనుక మీరు UIని కనుక బిల్డ్ చేయగలిగితే కంప్లీట్గా JavaScriptలో యు ఆర్ టూ గుడ్ ఎనఫ్ టు క్రాక్ ఎనీ ఇంటర్వ్యూ ఫర్ ద ఫ్రంట్ ఎండ్. దెర్ ఈస్ నో డౌట్. ఓకే, దీని తర్వాత మనం ఏం చేయొచ్చు అంటే రియాక్ట్లోకి డైరెక్ట్గా వెళ్ళిపోవచ్చు. రియాక్ట్లో ఈ డేటాను ఎలా యూజ్ చేయాలనేది కూడా మనం డెఫినెట్లీ విల్ టేక్ ఏ లుక్. ఓకే, so I'll just clarify what I mean, like today we discussed. One is for the local storage, session storage, cookies and JSON, REST API, XML, SOAP API. ఓకే, సో వీటిని యూజ్ చేసి రేపు మనం XML, HTTP రిక్వెస్ట్ని ఎలా యూజ్ చేసి డేటా ఎలా తేవాలి, ఫెచ్ యూజ్ చేసి ఎలా తేవాలి, ఆ వచ్చిన డేటాతో మనం UIని ఎలా బిల్డ్ చేయాలి అనేది రేపు ఎక్స్ప్లెయిన్ చేస్తాము. ఓకే,
So thank you. Today, this is the class topic for the today. Okay.